నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కోసం అభిమానులు 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బాలయ్య 100 చిత్రం టీజర్, ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్ లో అధిక వ్యూస్ అందుకుంటోంది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం విఎఫ్ఎక్స్ హంగులు అద్దుకుంటోంది. ఈ పనుల్లో నిపుణులు బిజీగా ఉన్నప్పటికీ డైరెక్టర్ ఈ సినిమాని తన స్నేహితులు, డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించారని తెలిసిందే. వారి నుంచి ఫిలిం ఫోకస్ సేకరించిన సంగతులలో గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ రివ్యూ. భారత భూభాగాన్ని 400 ఏళ్లు పాలించిన శాతవాహనులు రాజుల్లో గొప్పవాడైన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. భారత ఖండంపై యుద్ధాలు జరగకూడదని, శాంతి ప్రజ్వలిల్లాలని సంకల్పించిన తెలుగు చక్రవర్తి లక్ష్యాన్ని చేరుకునే వైనాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. 1వ శతాబ్దానికి మనల్ని క్రిష్ ఈ చిత్రం ద్వారా తీసుకెళ్లారు. గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలకృష్ణ రాజసం అమోఘం, యుద్ధ విన్యాసాలు అద్భుతం. ఆయన నోటి నుంచి వచ్చే డైలాగులు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. చింతన్ భట్ సాంప్రదాయ వాయిద్యాలతో సమకూర్చిన పాటలు వినేందుకు యావరేజ్ ఉన్నప్పటికీ తెరపై కనుల విందుగా ఉంది. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ కథను చెప్పే విధానం ఆకట్టుకుంది. శాతకర్ణి తల్లిగా బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొన్ని సన్నివేశాల్లో శాతకర్ణి భార్య వశిష్ఠాదేవిగా శ్రియా శరణ్ పలికిన అభినయం కన్నీరు తెప్పిస్తుంది. ఈ పాత్ర ఆమెకు నటిగా మంచి పేరు తీసుకొస్తుంది. తక్కువ సమయంలో ఇంతటి గొప్ప చిత్రాన్ని ఎలా తీయగలిగారు? ఈ చిత్రాన్ని చూసిన వారి వెంట వస్తున్న తొలి మాట ఇది. విజువల్ ఎఫెక్ట్స్ రీ రికార్డింగ్ పూర్తి కాకముందే మెస్మరైజ్ చేస్తుంటే థియేటర్లో ఇంకెంతగా ఆకట్టుకుంటుందోనని ఆశ్చర్యపోతున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మూవీ అవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ మూవీ రేపు సెన్సార్ వద్దకు వెళ్లి సరిగ్గా వారం తర్వాత అంటే జనవరి 12 రిలీజ్ అయ్యి రికార్డులను చరిత్ర పుటల్లోకి ఎక్కించనుంది.